రెడ్ బులెటిన్ లో బ్రేకింగ్ చూస్తున్నాం. ఆరోగ్యశ్రీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆరోగ్యశ్రీకి రేషన్ కార్డుకు లింకు పెట్టొద్దన్నారు. తెలంగాణలో ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీ సేవలు అందించాలని ఈ మేరకు సూచించారు. ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలన్నారు. రాష్ట్రంలో ఆర్ఎంపీ పీఎంపీలకు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేట్ ఇవ్వాలన్న డిమాండ్ ఉంది. ఇందుకు సంబంధించి అధ్యయనం చేసి కొత్త జీవో ఇచ్చే అంశాన్ని పరిశీలించాలన్నారు. అలాగే ఆర్ఎంపీ పీఎంపీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగించేలా చర్యలు చేపట్టాలని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు. రూరల్ ఏరియాలో పనిచేసే వైద్యులకు పారితోషికం ఎక్కువ అందించి ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రతి బెడ్కు ఒక సీరియల్ నెంబర్ ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. ఇక గిరిజన ప్రాంతాల్లో సరైన వైద్య సదుపాయం అందేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు. హాస్పిటల్స్ మెయింటెనెన్స్ కోసం ప్రత్యేక వ్యవస్థ ఉండేలా చూడాలని రేవంత్ రెడ్డి తెలిపారు. ఇక తెలంగాణలో అందరికీ ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులోకి రావాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి. థ్యాంక్ యూ యామిని. సచివాలయం కేంద్రంగా జరుగుతున్నటువంటి కలెక్టర్ల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. దాంట్లో ప్రధానంగా ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి అంశం పైన అధికారులకి కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒక వైట్ రేషన్ కార్డుతో పాటు మరొకవైపు ఆరోగ్యశ్రీ కార్డు ఉంటేనే ఎలిజిబుల్ ఈ ఆరోగ్యశ్రీ పథకానికి ఉండేది. కానీ తాజాగా సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయంతో ముఖ్యంగా వైట్ రేషన్ కార్డుకి అదేవిధంగా ఆరోగ్యశ్రీ కార్డుకి రెండింటికి కూడా లింక్ పెట్టద్దు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా సరే ఆరోగ్యశ్రీకి ఎలిజిబుల్ ఉన్నవారు ప్రతి ఒక్కరిని కూడా ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వాలంటూ కూడా అధికారులకి కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేయడంతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా వైట్ రేషన్ కార్డు దాదాపు లక్షల మందికి తెలంగాణ రాష్ట్రంలో ఈ 10 సంవత్సరాలుగా వైట్ రేషన్ కార్డు లేదు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కార్డు లేకపోతే వైట్ రేషన్ కార్డు ఉన్నవారు మాత్రమే ఆరోగ్యశ్రీ కార్డు పరిధిలోకి వస్తారు, వారు ఎలిజిబుల్ అవుతారు అనేటటువంటి అంశం ఉండేది. ప్రస్తుతం తాజాగా సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయంతో ప్రతి ఒక్కరు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వైట్ రేషన్ కార్డు లేకపోయినా పర్వాలేదు, ఇప్పుడు ఎవరైతే ఆరోగ్యశ్రీ కార్డుకి సంబంధించినటువంటి అంశంలో ఎలిజిబుల్ ఉంటారో ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించడంతో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించినటువంటి అంశంలో గత ప్రభుత్వ హయాంలో 5 లక్షలు ఉంటే ఇప్పుడు దాన్ని 10 లక్షలు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం ఈ ఆరోగ్యశ్రీ కార్డుకి సంబంధించినటువంటి అంశంతో పాటు మరి ఇతర కీలకమైనటువంటి కొన్ని అంశాలపైన కూడా ఈ కలెక్టర్ల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దాంట్లో ప్రధానంగా ఆర్ఎంపీకి సంబంధించి అదేవిధంగా పీఎంపీకి సంబంధించి గతం నుంచి కూడా వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఒక సర్టిఫికేట్ ఇవ్వాలనేటటువంటి డిమాండ్ ఉంది. దీనికి సంబంధించినటువంటి అంశంలో కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీనిపైన అధ్యయనం చేసిన తర్వాత ప్రత్యేకంగా ఒక జీవోని జారీ చేయాలనేటటువంటి అంశాన్ని కూడా ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రస్తావించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్ఎంపీలు అదేవిధంగా పీఎంపీలకు సంబంధించినటువంటి ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నింటిని కూడా పరిష్కరించాలి. అదేవిధంగా రూరల్కి సంబంధించినటువంటి అంశంలో, ఎందుకంటే రూరల్ ప్రాంతాల్లో ఎవరు కూడా వైద్యులు పెద్ద ఎత్తున ఎవరు కూడా అక్కడ వైద్య సదుపాయాలకు సంబంధించినటువంటి అంశంలో కానీ అక్కడ ఉద్యోగాలు చేయడానికి సంబంధించినటువంటి అంశంలో ఎవరు కూడా అంత పెద్దగా ఇంట్రెస్ట్ చూపించారు. కాబట్టి దానికి సంబంధించినటువంటి అంశంలో ఎవరైతే రూరల్లో వైద్య సేవలకు సంబంధించినటువంటి అంశంలో వైద్యులు ఎవరైతే వైద్యాలకు సంబంధించినటువంటి అంశంలో వర్క్ చేస్తారో వారికి మెరుగైనటువంటి ప్రోత్సాహాలు అందించాలనేటువంటి అంశాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో పాటు మరొకవైపు హాస్పిటల్కి సంబంధించినటువంటి అంశంలో మెరుగైనటువంటి సదుపాయాలు కల్పించాలి, దీనికి సంబంధించినటువంటి ఒక వ్యవస్థను సైతం రూపొందించాలనేటటువంటి అంశాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా హెల్త్కి సంబంధించినటువంటి అంశంలో సీఎం రేవంత్ రెడ్డి చాలా కీలకమైనటువంటి
నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. రాష్ట్రంలో ఎవరు కూడా ఏ పేద ప్రజలు కూడా ప్రత్యేకంగా ఎవరు ఇబ్బంది పడద్దు అనేటటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకొని ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటి హెల్త్కి సంబంధించి ఒక డిజిటల్ కార్డుని తయారు చేయాలనేటటువంటి ఆ అంశాన్ని కూడా అధికారులకు ఆదేశించినటువంటి పరిస్థితిని ప్రస్తుతం తాజాగా సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయంతో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ.